ఇప్పుడైతే బండి అయితే లోడ్ చేయనన్నారు ముఠా వాళ్ళు. బండి తీసుకుపోయి ఇక్కడ పక్కనైతే సేటు వాళ్ళ ఇంటి ముందైతే పెడుతున్నాం. గైస్, ఖమ్మం లోకల్ అంటే మినిమం ఉండాలి. 15 బస్తాల కోసం 2 కిలోమీటర్లు అయితే వెళ్ళినాం. ఇక్కడ నుంచి మొత్తం ఆయిల్ ఇక్కడ నుంచి కారుతుంది, ఇక్కడ నుంచి కూడా కారింది. అక్కడ లోపల అక్కడ కింద నుంచి అయితే సేమ్ ఇలాంటి పైపే ఉంది ఫ్రెండ్స్. చిన్న హోల్ పడి మొత్తం ఆయిల్ మొత్తం లీక్ అయిపోయింది. ఓకే, ఫుల్గా వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది, లోడింగ్ ఆగిపోయింది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఇవాళ మనమైతే మొక్కజొన్న లోడింగ్కి అయితే వెళ్తున్నాం. మన బండి అయితే వస్తుంది ఇప్పుడు. లోడింగ్కి అయితే వెళ్తున్నాం మనం. ఓకే అన్న. డీజిల్ కొట్టించుకోవడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు. అప్పుడప్పుడు గేర్లు స్టక్ అవుతాయి. డీజిల్ కొట్టించుకోవడానికి అయితే వెళ్తున్నాం లోడింగ్ కోసం. రైట్, డీజిల్ కొట్టించుకొని లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ బంకులో నయారా బంకులో 1 రూపీ తక్కువ అని రాశారు. చూద్దాం రూపాయి తక్కువ ఉందో లేదో అన్ని బంకుల కంటే. Flat 1 rupees off. నాయరా బంక్లో అయితే 1 రూపీ ఆఫ్ అయితే ఉంది ఫ్రెండ్స్. జీరో ఓకే. కొంచెం స్లో పెట్టేయండి, కొంచెం జాలి ఉంది. స్లో పెట్టండి. నయారా బంకు అంది మీద రూపాయి తక్కువ. చెప్పుకోడు సెంటెన్స్ చెప్తేనే అర్థమవుతుంది. బంకులో రూపాయి తక్కువ. అక్కడ బోర్డు కూడా పెట్టారు వాళ్ళు. అన్ని బంకుల మీద రూపాయి తక్కువ. బాగుంటుంది డీజిల్, మైలేజ్ కూడా బండి బాగా వస్తుంది. కాబట్టి అందరూ కొట్టించుకోవచ్చు, డౌట్ లేదండి దీంట్లో. మనకు రూపాయి అంటే 100 లీటర్ల మీద 100 రూపాయలు వచ్చినట్టే కదా. డ్రైవర్కి వాడి బేట మందమైన ఖర్చుకి మిగులుతాయి కదా, అట్లా చేసుకోవచ్చు. డ్రైవర్లకి మంచిది. ₹64.68, 95, 70 పైసలేమో అది ఉంది మామూలు బంకులు. డీజిల్ కొట్టించుకొని మనమైతే బీరోల్ సైడ్ అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ లోడింగ్ కోసం.
మంచి ఆఫర్ కావాలంటే నయారా బంకే రండి. టైర్లు కూడా చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. గాలి తక్కువ ఏం లేదు కదా. టైర్లు అన్నీ చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా నట్ బోల్ట్లు ఏమైనా లూజ్ ఉన్నాయేమో అని కూడా చూసుకోవాలి. డోర్ దగ్గర నట్ బోల్ట్లు ఏమైనా యాంగ్లర్లు ఇవన్నీ లూజ్ ఉన్నాయి కూడా చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఏం లూజు లేవుగా. ఇది ఒకటి లూజ్ ఉంది. దీన్ని అయితే బోల్ట్ అయితే మార్చాలి ఫ్రెండ్స్. పైన ఉన్న బోల్ట్ అయితే మార్చాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ మార్చుకుంటేనేమో మనకి కింద పడే ఛాన్స్. ఇది మొత్తం ఇది పోతే ఎంత, ఇది 100 రూపాయలు. మళ్ళీ ఇది బోల్ట్ మార్చేస్తే అయిపోతుంది. బోల్ట్ ఎంత, 15 రూపాయలు నట్టుతో సహా. టైర్లు అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అప్పటికప్పుడు ఏ ట్రిప్కి ఆ ట్రిప్ టైర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. వీటిలలో అయితే గ్రీజ్ అయితే లేదు ఫ్రెండ్స్. గ్రీజ్ అయితే కొట్టియాలి. గ్రీజ్ లేక 5 days అవుతుంది. డీజిల్ కొట్టించేసి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా మనం లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాము. బీరోల్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఎన్ని చోట్ల వెళ్ళాలో ఫస్ట్ అయితే అక్కడికి రమ్మన్నారు. గేర్లు అయితే స్టక్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మరి ఎందుకు అవుతున్నాయో తెలియదు. నైరా పెట్రోల్ బంక్లో అయితే కొట్టించాం డీజిల్. రోడ్డు చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. మొత్తం చెట్లు సైడ్ మిర్రర్లకు తగులుతుంది. పొలంలో ఎండిపోయిన ఎన్ని కాల్ చేస్తున్నారు. వేరే పంట వేయడానికి మొత్తం అన్ని కాల్ చేశారు. ఇక్కడ చూడండి, రోడ్డు పక్కన మొత్తం కాల్ చేశారు అంతా. అలా కుప్పలుగా పొలంలలో ఒక చోట పెట్టుకొని అన్నీ ఒకేసారి కాల్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అసలు సైడ్ మిర్రర్కి అయితే మొత్తం చెట్లు మామూలు జరగట్లేదు. సింగిల్ రోడ్లు పల్లెటూర్లలో వెళ్ళాలి లోడింగ్లకి. మేము చూడండి ఎంత ఫిక్స్డ్ ఉందో. సౌండ్లు వింటున్నారు కదా ఎట్లా తగులుతున్నాయో సైడ్ మిర్రర్లకి. చూడండి అసలు ఏం రోడ్. అసలు ఇది రోడ్డేనా ఫ్రెండ్స్? లారీ పోయే రోడ్డేనా ఇది? అసలు తప్పదు ఫ్రెండ్స్, వెళ్ళాల్సి వస్తుంది. మధ్యలో దారిలో బండి క్లచ్ అయితే ఖరాబ్ అయిపోయింది. క్లచ్ సిలిండర్ అయితే లీక్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం ఆయిల్ మొత్తం లీక్ అయిపోయింది. ఎంసీలో అయితే పెట్టినాం. పాయింట్ దగ్గరికి వెళ్ళినాక మనం అది పెట్టాలి. ఆయిల్ అయితే వేయాలి ఫ్రెండ్స్ లోపల. ఏమన్నావు చెరువు కట్టకాడ ఎవరు కనపడలేదు. ఫోన్ చేస్తేనేమో ఎక్కడికి రావాలి చెప్పు. నేను అమ్మాయి ఇప్పుడు నేను అడిగిపోవాలి చెప్పు. బంగంపల్లి రమ్మన్నారు కానీ బంగంపల్లి. సాయంత్రం టైం వచ్చేసి 4 అవుతుంది ఫ్రెండ్స్. క్లైమేట్ చూడండి, పల్లెటూరులో చల్లబడిపోయింది. అదే
అదే మన సిటీలో అయితే ఎంత వేడిగా ఉంటుంది తెలుసా. ఈ టైంలో వర్షం పడుతుంది ఫ్రెండ్స్. పట్టాలు అయితే కప్పేశారు, చూస్తున్నారు కదా. మొత్తం ఇక్కడ మొత్తం సరికే అది ఆ లైన్గా లాస్ట్ రోడ్డు మీద మొత్తం మొక్కజొన్న బస్తాలు ప్యాకింగ్ చేసి అయితే రెడీగా ఉంచారు. కానీ వర్షం అయితే పడుతుంది, చూడొచ్చు. క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. చాలా కొద్ది సమయంలోనే క్లైమేట్ అనేది చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ముఠా వాళ్ళందరూ అక్కడ చెట్టు కింద ఉన్నారు. చూద్దాం ఫ్రెండ్స్, మన బండి ఏ టైంకి లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుందో, ఇవాళ లోడ్ అవుతుందో అవ్వదో ఏమి ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. క్లచ్ అయితే మనది డ్యామేజ్ అయిపోయింది ఫ్రెండ్స్. క్లచ్ పైప్, సిలిండర్ పైప్ నుంచి లీక్ అయితే అవుతుంది చిన్న హోల్ వల్ల. అక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే లీక్ అయితే మొత్తం సెట్ చేసాం. మరి అది సెట్ అయితే మంచిది ఫ్రెండ్స్ మనకి. చూడవచ్చు ఇక్కడ మస్తు అంటే మస్తు ఉంది క్లైమేట్, కానీ లోడింగ్ మనది ఆగిపోయింది, చిల్లబడిపోయింది మొత్తం క్లైమేట్ మొత్తం మంచిగా. ఇప్పుడే స్టార్ట్ చేసిన పోయిందంటారు మళ్ళీ కాలురా కాలు వాన అయితే పెరిగింది. బండి పోతే మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్, మా పని కిందనే ఉంటాం ఫ్రెండ్స్. మొక్కజొన్న కొట్టా కానీ లారీకి వచ్చింది, ఆగిపోయింది ఫ్రెండ్స్. మా బాధలు ఎలా ఉన్నాయి? బకెట్ గా పోవనరా దాని మీద, అదే మిమ్మల్ని పోయి బకెట్ చెప్పినా పోరా, లేకపోతే తడుతుంది. ఫుల్గా వాన అయితే స్టార్ట్ అయిపోయింది, లోడింగ్ ఆగిపోయింది. ముఠా వాళ్ళందరూ బండిలో కూర్చున్నారు. అక్కడ ఆటో కనిపిస్తుంది, ఆటోలో కూడా చాలా మంది కూర్చున్నారు. చూడండి, పట్టాలతో అన్ని సరుకులు మొత్తం కప్పేశారు. మొత్తం వాన అయితే పడుతుంది. మీకు బండి కింద అయితే వచ్చి కూర్చున్నాం ఫ్రెండ్స్. నేను ఒక అన్నయ్య అయితే వచ్చి ఇద్దరం కూర్చున్నాం. బండి కింద కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏదో బాడీ మీద నీళ్ళు పడకుండా బాడీ కింద అయితే వచ్చినాయి. ఇక్కడ నుంచి కూడా నీళ్ళు పడుతున్నాయి చూడండి. సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా క్లైమేట్ అంతే ఫ్రెండ్స్, మనం ఏం చేయలేము. ఎప్పుడు వాతావరణం మారితే ఏమైందో ఏం తెలియదు. మన జాగ్రత్తలో మనమైతే ఉండాలి. చూడండి, వర్షం అయితే పడుతుంది ఫుల్గా. వాటర్ ఫాల్స్, మినీ వాటర్ ఫాల్స్. ఫ్రెండ్స్, మనమైతే మొక్కజొన్న లోడింగ్లోకి అయితే వచ్చాము కదా. లోడింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మొత్తం వర్షం అయితే పడ్డది. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డది, ఒక అర్ధ గంట వరకు. ఇప్పుడైతే వర్షం అయితే ఆగిపోయింది ఫ్రెండ్స్. ముఠా వాళ్ళందరూ ఎటు వెళ్ళారో తెలియదు, ముఠా వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయారు. మనం మన బండి దగ్గరికి అయితే వెళ్దాం. మన బండి అయితే ఇక్కడ పక్కన అయితే పార్కింగ్ అయితే చేసాం ఫ్రెండ్స్. ఇది రోడ్డు, పల్లెటూరులో ఇది రోడ్డు ఫ్రెండ్స్. ఇది రోడ్డు పక్కనే మొత్తం ఇక్కడ లాట్లు కనపడుతున్నాయి కదా. ఈ లాట్లు అన్నీ లోడింగ్ సరికే ఇది మొత్తం. ఆ లాట్లలో మొక్కజొన్న బస్తాలు అయితే ఉన్నాయి. ఆ బస్తాలన్నింటికి మనం అయితే లోడింగ్ అయితే చేయాలి. ఇక్కడ చూస్తున్నారా, ఇది మొత్తం మొక్కజొన్న పొలాలే, మొత్తం కటింగ్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి ఆ 2 కిలోమీటర్లు అయితే ఉన్నాయి. ఇటు కూడా 2 కిలోమీటర్ల లోపల పోతే మొత్తం మొక్కజొన్నలే. అక్కడ హైవే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ అంటే అటు పోవాలి, అటు ఒక 10 కిలోమీటర్ 15 కిలోమీటర్లు పోతే హైవే స్టార్ట్ అవుతుంది. మన బండి అయితే వర్షం పడ్డది కదా, వర్షం పడ్డ నీళ్ళు మొత్తం ఇక్కడ చెరువు ఏర్పడింది. చూస్తున్నారు కదా, చిన్న మినీ చెరువు. స్నానం చేయొచ్చు ఫ్రెండ్స్, అందులో చాలా నీళ్ళు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడు లోడ్ అవుతుందో ఏమో తెలియదు. కనిపిస్తుంది కదా మన బండి, ఇదే మన బండి.
కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. రైట్ సైడ్ బండి మొత్తం సర్వీసింగ్ అయిపోయింది. వర్షం పడ్డది, సర్వీసింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. 300 రూపాయలు సేవ్. వాటర్ వాష్. వాన వల్ల ప్రాఫిట్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రాఫిట్ కూడా ఉంది, లాస్ కూడా ఉంది. మనకు మంచిగా అనిపిస్తుంది కానీ లోడింగే బండిది ఆగిపోయింది. ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఏందో ఫ్రెండ్స్ లోడింగ్. ఇప్పుడైతే బండి అయితే లోడ్ చేయనన్నారు ముఠా వాళ్ళు. బండి తీసుకుపోయి ఇక్కడ పక్కనైతే సేటు వాళ్ళ ఇంటి ముందైతే పెడుతున్నాం. పక్కనైతే పెడుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే. సేటు వాళ్ళ ఇల్లు అది. సేటు వాళ్ళ ఇంటి ముందు అయితే పెట్టి బండి ఇంటికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. రేపు పొద్దున్న రావాలి. మళ్ళీ రేపు పొద్దున్నే 5ంటికి రమ్మన్నారు. గాయస్ చూస్తున్నారు కదా, 100 బస్తాల కోసం ఏ రోడ్లో వెళ్ళాల్సి వస్తుందో. ఇక్కడ చూడండి మొత్తం రోడ్ ఎట్లుందో. పల్లెటూర్లలో ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ చికాకులు. 100 బస్తాల కోసం ఇప్పుడు చెరువు గట్ట పక్కన ఉన్న రోడ్డు మీద ఎత్తి తీసుకుపోతున్నారు. చూడండి ఫ్రెండ్స్ బండి చెరువు గట్ట పక్కన ఉన్న రోడ్లోకి అయితే తీసుకుపోతున్నారు. ఫుల్ లోడ్ బండి వస్తే అయితే పక్క దిగబడిపోతుంది ఫ్రెండ్స్ ఈ రోడ్లో. చూడండి ఆ చెట్లు మొత్తం అన్నీ అడ్డు ఉన్నాయి ఈ రోడ్లో. చూస్తున్నారు కదా రోడ్ ఎలా ఉందో. ట్రాక్టరే వెళ్ళడం కష్టం, దీంట్లో లారీ తీసుకెళ్తున్నాం. ఇంకా మేము ఏం చేస్తుంది ఫ్రెండ్స్, తప్పదు. ఒక 100 బస్తాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. ఇది వేసుకోపోతే మళ్ళీ లోడింగ్ లేట్ అవుతుంది. ఇట్రా 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 అనుకుంటే ఇటు తీసుకుపోతున్నారు. చూడండి ముళ్ళ కంచెలు మొత్తం. అన్ని చెట్లు తగులుకుంటా పోతా. ఈ టైంలోనే ఫ్రెండ్స్ పట్టాలు చినిగాయి, పైన పట్టాలు చినిగాయి. ఈ టైంలోనే పట్టాలన్నీ చినుగుతూ ఉంటాయి. మనకి చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. సింగిల్గా ఉన్న వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. చాలా లోపలికి అయితే వచ్చినాం, కిలోమీటర్ దాటినాం ఇప్పటికీ. ఇంకెంత దూరం తీసుకెళ్తారో ఏంటో. ఫస్ట్ పాయింట్లో అయితే బండి లోడింగ్ అవ్వడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 80 బస్తాల కోసం మనం అయితే 4 కిలోమీటర్ల లోపలికి అయితే వచ్చినాం. రోడ్డు మీద నుంచి 4 కిలోమీటర్లు లోపలికి వచ్చి పొలంలో అయితే లోడ్ ఎత్తుతున్నాం మేము. ఇప్పుడు చూడొచ్చు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మన బండిది. ఇగో ఫ్రెండ్స్ ఇది క్లచ్ సిలిండర్. ఇప్పుడు చూస్తున్నారా, ఇక్కడ నుంచి మొత్తం ఆయిల్ ఇక్కడ నుంచి కారుతుంది, ఇక్కడ నుంచి కూడా కారింది. అక్కడ లోపల అక్కడ కింద నుంచి అయితే సేమ్ ఇలాంటి పైపే ఉంది ఫ్రెండ్స్. చిన్న హోల్ పడి మొత్తం ఆయిల్ మొత్తం లీక్ అయిపోయింది. సెట్టింగ్ అయితే చేసినాం ఎంసిల్ తోటి. ఇంకా కంబం పోయిన తర్వాత అయితే మనం గ్యాస్ వెల్డింగ్ అయితే పెట్టేయాలి ఫ్రెండ్స్. ఇత్తడి వెల్డింగ్ ఉంటుంది కదా, ఇత్తడి వెల్డింగ్ అయితే పెట్టేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే
క్లచ్ ఆయిల్ ఇందులో ఉంది, క్లచ్ ఫ్లూయిడ్. అసలు నా క్లచ్ అసలు సరిగ్గా పనిచేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది బ్రేక్ ఛాంబర్. ఇదేమో మనకి గాలి ఆడడానికి ఇవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంక షెల్ వేసిన తర్వాత ఇది పైకి లేపేయాలి, అప్పటిలోపు గాలి ఆడుతూనే ఉంటుంది. ఇది రేడియేటర్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రేడియేటర్. ఇదైతే స్టీరింగ్ బాక్స్. ఇది స్టీరింగ్లో ఆయిల్ సప్లై అవుతుంది కదా ఇక్కడ నుంచే. ఇందులోనే మన హార్న్ అయితే ఫిక్సింగ్ అయితే ఉంటుంది ఇక్కడ. ఈ రేడియం స్టిక్కర్స్ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి ఫ్రెండ్స్, షైనింగ్ కావట్లేదు, రిమూవ్ చేసేయాలి అంతా. మన బండికి అయితే మనం 2 LED లైట్స్ అయితే పెట్టించాం, కనిపిస్తున్నాయి కదా 2 LED లైట్స్. ఇవి నార్మల్ లైట్స్. ఇటువైపుది ఒకటి, ఇది ఈ 2 ఇటు సైడ్ ఆన్ అవుతాయి. ఇటు సైడ్ వచ్చేసి ఇది ఆన్ అవుతుంది, ఇది ఆన్ అవుతుంది నైట్ టైం. అద్దం కూడా మార్చాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా అద్దానికి అయితే డేట్ అయిపోయింది. అద్దం ఇంకా మొత్తం ఎల్లో అయిపోయింది మొత్తం అద్దం మొత్తం. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే కొత్తదే. రైట్ సైడ్ అద్దం అయితే మంచిగానే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు వేరే పాయింట్కి అయితే వెళ్దాం. నెక్స్ట్ ఇంకో పాయింట్కి అయితే వెళ్ళి అక్కడ లోడింగ్ అయితే వేసుకుందాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. రైట్ 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 రైట్. జరగండి. ముఠా వాళ్ళందరూ ఆటో ఎక్కైతే వస్తున్నారు. అక్కడ మన బండి అయితే వెళ్ళిపోతుంది. ముఠా వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నా వెనకాల బండి వెనకాల. సో ఫ్రెండ్స్ సెకండ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం లోడింగ్కి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, తార్ రోడ్ కదా, ఇప్పుడు వెళ్ళే రోడ్ చూడండి ఎట్లుంటుందో. చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. చూస్తున్నారా రోడ్ ఎట్లుందో? చెట్లు తగలంది, లారీ ముందుకు వెళ్ళట్లే, అట్లుంది రోడ్డు. చిన్న చెట్టు అయినా పెద్ద చెట్టు అయినా ఏదైనా తలగాల్సిందే బండికి, అట్లుంది ఫ్రెండ్స్ రోడ్డు. మరి ఇంత దారుణంగా ఉంటాయి ఆ రోడ్లు. రోడ్డు చూస్తున్నారా? ఇక్కడ పక్కన చూస్తున్నారా, ఇవన్నీ మొత్తం మిర్చి తోటలు అన్నమాట. ఇవన్నీ పక్కన మొత్తం మిర్చి పంట అయితే వేసారు. ఇక్కడ ఏమో కట్ట, కాలువ కట్ట. ఇది కాలువ కట్ట పక్కన ఏది నార్మల్గా బైకులు వెళ్ళే దారి ఉంటుందా, ఆ దారిలో మన లారీని తీసుకొచ్చారు. తప్పదు ఫ్రెండ్స్, ఏం చేస్తాం, ఇంకా పల్లెటూరులో ఇక రావాల్సిందే. ఇటు రాకపోతేనేమో మళ్ళీ లోడ్ చేయని అంటారు.
చూస్తున్నారా? అక్కడ కనిపిస్తుంది. మళ్ళీ ఇంకో చోటకైతే వెళ్తున్నాం లోడింగ్కి. ఎన్ని చోట్ల తిప్పుతారో ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. పల్లెటూర్లలో వస్తే లారీని ఎన్ని చోట్ల తిప్పుతారో ఈ వీడియోలో మొత్తం చూసుకోండి మీరు. బండి అయితే అక్కడికి వెళ్ళి తిప్పుకొని అయితే వచ్చింది ఫ్రెండ్స్. యూటర్న్ తీసుకొని అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి మనం. బండి యూటర్న్ తీసుకొని అయితే వచ్చింది. అక్కడ ఒక 20-30-40 బస్తాలు ఉన్నాయి. రెండో పాయింట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ లోడింగ్కి. ఇంకా ఊరేగింపు ఫ్రెండ్స్ మనకి. చూడండి, పల్లెటూరులో వస్తే ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం ఊరేగింపే. 10 బస్తాలు 20 బస్తాల కోసం తిరుగుతూ ఉండాలి లారీ వేసుకొని. లారీని బైక్ అనుకుంటారు ఫ్రెండ్స్ పల్లెటూరులో వీళ్ళు. ఎక్కడికంటే అక్కడ తిప్పుతూ ఉంటారు. వెళ్ళపోతేనేమో లోడింగ్ చేయరు. బండి ముందుకి పెట్టి వెనక్కి పెట్టి అసలుకి మామూలు కాకపోతుంది. అసలు ఇందులో ఎన్ని బస్తాలు ఉన్నాయో చూద్దాం, ఆగండి ఫ్రెండ్స్. పట్టా ఎప్పుతున్నారు. నిన్న లైట్గా వర్షం జల్లు కొట్టిందిగా. చాలా బస్తాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వావ్, 1 2 3 4 5 6 7 8 9 10 15 బస్తాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంత పెద్ద లారీకి 15 బస్తాల కోసం 2 కిలోమీటర్లు. వావ్, పల్లెటూరు బోల్తే గైస్. ఖమ్మం లోకల్ అంటే మినిమం ఉండాలి. 15 బస్తాల కోసం 2 కిలోమీటర్లు అయితే వెళ్ళినాం. చూస్తారా ఇప్పుడు 15 బస్తాలు అయితే లోడింగ్ చేస్తున్నారు. అక్కడ కనిపిస్తున్నాయి కదా 15 బస్తాలు. ఈ లారీ మంది లోడింగ్ చేస్తున్నారు. అక్కడ కనిపిస్తున్నాయి కదా 15 బస్తాలు. ఈ లారీ మంది. ఈ రోల్ నుంచి 4 కిలోమీటర్లు అయితే లోపలికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ లోడింగ్ కోసం. అక్కడ 2 కిలోమీటర్ల లోపలికి ఒక పొలంలో లోడ్ అయింది 20 బస్తాలు. ఇంకో 4 కిలోమీటర్ల దూరం 80 బస్తాలు లోడ్ అయినాయి. రోడ్డు మీదకి వచ్చినాం, 15 బస్తాలు లోడ్ అవుతుంది. ఇట్లుంటుంది లోడింగ్ అంటే. పల్లెటూర్లలో లోడింగ్కి వస్తే ఇలానే అవుతూ ఉంటాయి. ఇది చూద్దాం ఇంకా ఎక్కడెక్కడ దాకా పోవాలి మనం. మన బండి అయితే ఇప్పుడు 15 బస్తాలు లోడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. 15. వరల్డ్ రికార్డ్. లోకల్ ట్రక్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. పాటు ఇంకో బండి కూడా లోడింగ్ అయితే వచ్చింది. అది ఎక్కడికో మరి హైదరాబాద్కి అనుకుంటా లోడు. మన అన్ని తమిళనాడు అయితే వెళ్తాయి కదా గూడ్ షెడ్కి, రైల్వే గూడ్ షెడ్కి తీసుకెళ్ళి అటు నుంచి తమిళనాడు వెళ్తుంది ఆ వ్యాగిన్. ఇది అయితే హైదరాబాద్ బండి. ఇది హైదరాబాద్ బండి అయితే వచ్చింది. మరి హైదరాబాదే వెళ్తుంది నాకు తెలిసి లోడ్ మొత్తం. మనతో పాటే లోడింగ్ అయితే వచ్చింది. అక్కడ ఫ్రెండ్స్ ట్రాక్టర్కి అయితే గడ్డి లోడ్ అయితే వేసారా. గడ్డి లోడ్ వేసిన తర్వాత తాడైతే తొక్కిస్తున్నారు. టైర్ కింద తాడైతే పెట్టి టైర్ సహాయంతో లోడ్ అయితే తొక్కిస్తున్నారు. లోడ్ చూసారా ఫ్రెండ్స్, భలేగా వచ్చాయి కదా రౌండ్ రౌండ్గా. ఇవాళ రేపది కొత్త టెక్నాలజీ అది. అక్కడ చూడండి ఎంత నీట్గా అయితే లోడింగ్ అనేది వచ్చిందో. చూస్తున్నారు కదా, బాగుంది కదా అది లోడింగ్ సిస్టమ్. ఆ మెషిన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మెషినే మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఇంకో మెషిన్ అటాచ్ చేసి అలా రోల్స్ అయితే చేసి పక్కన పెడతారు. ఒకేసారి ఇంకా ట్రాక్టర్ తెచ్చుకొచ్చి లోడింగ్ అయితే వేస్తారు. తాడు కూడా భలేగా నీట్గా కట్టారు. ఇలా లోడ్ వేయడం వల్ల ఎక్కువ హైట్ అనేది రాదు. లూజ్ గడ్డి కంటే ఇలా రౌండ్ చేసిన గడ్డి
చాలా మంచిగా అయితే ఉంటుంది. హైట్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఇదివరకు మనకి లూజ్ గడ్డి మాత్రమే ట్రాక్టర్ల మీద వేసేవారు. ఇప్పుడు ఈ మిషన్లన్నీ రావడం వల్ల ఇగో ఇలా రౌండ్ రౌండ్ చేయడం వల్ల మనకి క్వాంటిటీ అనేది ఎక్కువగానే ఉంటుంది. సేమ్ లోడు కానీ హైట్ మాత్రం తక్కువ. ఇలా కూడా ప్రాసెస్లు ఉంటాయి ఫ్రెండ్స్ పల్లెటూర్లలో. పల్లెటూరు అనేది ఒక గ్రేట్. ఇక్కడ చూస్తున్నారుగా, ఇక్కడ ఒక 30 బస్తాలు, ఆ పట్టా దగ్గర ఒక 40 బస్తాలు, అక్కడ ఒక 80 బస్తాలు, ఈ విధంగా లోడ్ వేసుకుంటా బండి అయితే వెనక్కి తీసుకొని వెళ్తున్నాం మేము. ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని, అక్కడ కొన్ని బస్తాలన్నిటిని లైన్గా ఎత్తుకుంటూ వస్తున్నాం. బండి అయితే 1 2 3 4 5 6 నెట్ వరకు అయితే లోడ్ అయింది ఫ్రెండ్స్. ఓ కిలోమీటర్ నుంచి ఇలా కుప్పలుగా పెట్టుకుంటూ వచ్చారు కదా, ఆ సరుకు మొత్తం లోడ్ వేసుకుంటూ వచ్చాం. అక్కడ ఎదురు ఇంకో లారీ వచ్చింది, ఆ లారీకి ఏమో ట్రాక్టర్ మోపు చేసి లోడింగ్ అయితే చేస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, నేచర్ ఈ విధంగా అయితే లోడింగ్ అయితే అవుతుంది. మన బండికి కూడా ఒక ట్రాక్టర్ అయితే వచ్చింది, ఆ ట్రాక్టర్ పెట్టి అయితే లోడింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, బస్తాలు అయితే తక్కువ ఉన్నాయి, బస్తాలు అయితే తక్కువ పడ్డాయి ఫ్రెండ్స్. లోడ్ అయితే అయిపోయింది. లోడ్ అయిపోయిన తర్వాత తాడైతే కడుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరూ కలిసి తాడైతే కడుతున్నారు. బస్తాలు అయితే తక్కువ ఎక్కినాయి ఫ్రెండ్స్, 400 చిల్లర ఎక్కినాయి అంతే. 500 ఎక్కాల్సిన బస్తాలు 400 అయినాయి. అంతే. రాజబాబు మూట ఇది. పట్టట్లేకు మరంతా ఎంత పెట్టి మాటలు గంటలు దీని మీదే ఉంటావు నువ్వు. అసలు ఏది మర్చిపోయాను, గోపాల్పురం రైట్కి దారి ఉంది, బట్ రోడ్. రాజుగారు ఏది మరి ఇప్పుడు ఇంటికి పోవా? ఏడన్నా ఇంకా లెక్కలు ఎక్కే దాని లెక్కలేదు, తర్వాత మాట్లాడదాం.
మొత్తానికి లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బస్తాలు అయితే తక్కువ అయినాయి చూడండి. ఇక్కడ లాస్ట్లో మొత్తం బస్తాలన్నీ తక్కువ అయినాయి. 500 బస్తాలు ఎక్కాల్సింది 400 ఎక్కినాయి. 100 బస్తాలు అయితే తక్కువ అయినాయి ఫ్రెండ్స్. మొత్తానికి లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం రైల్వే గూడ్ షెడ్కి అయితే వెళ్ళిపోవాలి. పందిల్పల్లి రైల్వే గూడ్ షెడ్కి. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And wastelands through the highways, till the shadow turns to sun rays, and we'll go through the wastelands, through the highways, and Audio Jungle.